మెగాస్టార్ కొడుకు రామ్ చరణ్ చాలా ఒబిడియంట్గా ఉంటాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా ఒబిడియంట్గా ఉంటాడు. మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా ఒబిడియంట్గా ఉంటాడు. స్వయం కృషితో పైకి వచ్చినటువంటి రవితేజ, నాని వీళ్ళంతా చాలా ఒబిడియంట్గా ఉంటారు. వాళ్ళ సినిమాలు ఏంటో, వాళ్ళ ప్రమోషన్స్ ఏంటో. రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయినా కానీ చాలా ఒబిడియంట్గా ఉంటాడు, చాలా పద్ధతిగా ఉంటాడు. కానీ ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీ కొంచెం టికెట్ల రేట్లు ఈ గందరగోళాలన్నీ దాటుకొని ఒక సినిమాకి హైప్ వస్తున్న సమయంలో ఒక వేస్ట్ ఫెలో లాంటి వాళ్ళు కొంతమంది వస్తుంటారు. ఒక పనికిరాని వాళ్ళు అనేటువంటి వాళ్ళు. అందులో ఒకటి సీరియల్ యాక్టర్, సీరియల్ బుల్లితెర మెగాస్టార్ అని అతనే బిరుదిచ్చుకున్నటువంటి ప్రభాకర్, వాళ్ళ కొడుకు చంద్రహాస్. బరాబర్ ప్రేమిస్తా ఏదో సినిమా ఉంటుంది, దానికి ఆ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఒక పాట ఏదో పాడాడు. ఆ పాట అసలు ఊడన్ని ఇంటానికి ఉందా, పచ్చి బూతులు భయంకరమైంది. దానికి తోడు వాళ్ళ బిల్డప్. అసలు ఆ చంద్రహాస్ అనేవాడిని సినిమా ఇండస్ట్రీ నుంచి ఎలిమినేట్ చేయాలి. ఈ దూకుడు సినిమాలో బ్రహ్మానందం అన్నట్టు ఎలిమినేట్ చేసే నాగార్జున గారు అన్నట్టు ఇండస్ట్రీ నుంచి ఆ ప్రభాకర్ని ఒకరిని, ఆడి కొడుకుని ఒకరిని తీసేయాలి. ఆడేందో, ఆడి యాటిట్యూడ్ ఏందో. ఎంతో కష్టపడి పైనుంచి వచ్చినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు కానీ, లేదంటే ఇప్పుడున్నటువంటి టాలెంట్ పర్సన్స్ కానీ ఎవ్వరూ కూడా వీళ్ళలాగా చేయట్లేదు.